Namaste, Babai. It's a bright, sunny day. Just wow. పొద్దున లేచి నీట్గా రెడీ అయ్యి నా ఫేవరెట్ ఆరెంజ్ హుడీ వేసుకుని కొత్త సినిమాకి వెళ్తుంటే ఆ మ్యాజికల్ ఫీలింగ్ వేరు. ఈ రోజు నేను వెళ్తున్న సినిమా కుబేరా. శేఖర్ కమ్ముల గారి మూవీ వస్తుంది అంటే ఏదో తెలియని ఒక స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. పైగా ఇందులో మల్టీ స్టార్. సో ఫైనల్లీ నా ఫేవరెట్ థియేటర్ గేటీకి వచ్చేసాను. చూద్దాం ఈ సినిమా టికెట్ సేవ్ చేసుకుంటామా లేక స్క్రాప్ చేస్తామా. సో మూవీ అయిపోయింది. ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ మూవీ నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. క్యారెక్టర్స్, వాటి ఇంట్రో, దాంతో ట్రావెల్ అయిపోతాం. సెకండ్ హాఫ్ ఈజ్ ఓకే, కొంచెం లాగ్ అనిపించింది, బట్ ఇట్స్ గుడ్. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే ధనుష్ గారు తప్ప ఈ క్యారెక్టర్ ఏ స్టారు చేయలేడు. మార్క్ మై వర్డ్స్, ఏ స్టారు చెయ్యలేడు అండ్ ఎవరు చెయ్యరు కూడా. ఈ మూవీలో ధనుష్ గారికి రైట్ హ్యాండ్ కి చిన్న ఇష్యూ ఉంటుంది, కానీ అది మూవీ అంతా మెయింటైన్ చేశారు. అది డెడికేషన్ అంతే. అండ్ నాగ్ సార్ యాక్చువల్గా చాలా కీ రోల్ ఈ మూవీలో. గ్రే షేడ్స్ ఉంటాయి కొంచెం. ఏది మంచి ఏది చెడు, నేను ఎటు ఉన్నాను అనే డైలమాని, ఆ నలిగిపోయిన జీవితాన్ని నాగ్ సార్ మొహంలో బాగా చూపించారు. తన స్టార్టం ఎక్కడా క్యారీ చేయకుండా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ మనలాగా అవుట్ స్టాండింగ్గా చేశారు. కింగ్ ఎప్పుడు కింగే. అండ్ రష్మిక రోల్ బాగా బ్లెండ్ చేశారు. షీ యాక్టెడ్ వెరీ వెల్. తననే కాదు, యాక్టర్స్ అందరూ చాలా బాగా తీశారు. మూవీకి ఇంకో మేజర్ ఎసెట్ ఏంటి అంటే డిఎస్పీ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ ద బెస్ట్ ఇచ్చారు. ఫైనల్లీ శేఖర్ కమ్ముల గారు నిజంగా ఒక బెగ్గర్ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, చాలా బాగా చూపించారు. ఒక రిచ్ గాయ్ అండ్ ఒక పూర్ గాయ్, వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయే ఒక మిడిల్ క్లాస్ గాయ్ లైఫ్ చాలా బాగుంది. అండ్ ఇది మీ 25th ఇయర్ ఇన్ ఇండస్ట్రీ అంట కదా. సో మీకే కాదు, మా అందరికీ కూడా మంచి గుర్తుండిపోయే మూవీలు ఇచ్చారు. సో ఒక్క నెగిటివ్ కూడా లేదు అంటే ఎస్ కొన్ని ఉన్నాయి. ఒకటి లెంత్, సెకండ్ హాఫ్ కొంచెం బోర్ అనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఒకే టైప్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. క్లైమాక్స్ ఎమోషనల్ వైజ్ బాగుంది, కానీ ఏదో మిస్ అయింది అని ఒక చిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఫైనల్ గా ఇంటికి వచ్చేసాం. ఈ మూవీ టికెట్ స్క్రాప్ చేస్తానా సేవ్ చేస్తానని అడిగితే వితౌట్ ఎనీ డౌట్ సేవ్ చేస్తా. ఇది రివ్యూ కాదు, నా వ్యూ మాత్రమే. సో మీరు మూవీకి వెళ్ళండి అండ్ మీ వ్యూ ఏంటో కామెంట్ చేయండి. సేవ్ ఆర్ స్క్రాప్. ఓకే బాబాయ్, మరి నెక్స్ట్ మూవీకి వెళ్ళినప్పుడు చెప్తాను. అప్పటిదాకా జై శ్రీరామ్, ఖుదాఫీజ్, ఆమెన్.